సో హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యానిమాక్స్ తెలుగు గైస్. సారీ ఇంటర్లో అక్కడ చేయడం వల్ల అలానే వచ్చింది. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ గైస్. సో ఈరోజు కాస్త గొంతు అండ్ మైక్ కూడా బాగాలేదు కాబట్టి వాయిస్ కాస్త లోగా రావచ్చు, అడ్జస్ట్ చేసుకుని ఏమైనా నాయిస్ వస్తే కూడా. సో అయితే ఇంకా మీట ఎలా అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నాను 5 days 1 week ఒకసారి, సో అలానే ఇంకా మీట కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం. సో ఇంకా రెగ్యులర్గా కూడా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా వర్క్ ఉంటే అప్పుడే డిలే అవుతుంది అనమాట. అయితే ఈరోజు కూడా నేను కొంచెం ఫ్యాక్ట్స్ అయితే తీసుకుని వచ్చేసాను. మన మెయిన్ ఛానల్కి అయితే 200 సబ్స్క్రైబర్స్, సెకండ్ ఛానల్కి అయితే 200 సబ్స్క్రైబర్స్ అయ్యింది. సో వెరీ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఎవరైతే ఆ ఛానల్ చూసి సపోర్ట్ చేశారు. సో అలానే ఈ ఛానల్ కూడా నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని 200 చేస్తాను సో మన సెకండ్ ఛానల్ యానిమాక్స్ ఛానల్కి 200 సబ్స్క్రైబర్స్ వచ్చింది. 7 years అయింది ఈ ఛానల్ స్టార్ట్ చేసి. అంటే మధ్యలో మారిపోయింది నుంచి ఇది ఫ్యాక్ట్స్ చేయగా, బట్ అయినా కానీ ఇంకా 145లో ఉన్నాం. ఎస్, సో వస్తుంది 200. బట్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసి తర్వాత చెప్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ 200 సబ్స్క్రైబర్స్. అండ్ ఈరోజు కూడా ఇంకా మీటర్ లెంత్ వీడియోస్ వస్తాయి, మిస్టరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కూడా లెంత్గా చేస్తాను. అయితే ఈరోజు కొంచెం షార్ట్గా చేద్దామంటే షార్ట్ అండ్ స్వీట్గా ఉంటే మన వాళ్ళు చూసేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని. సో అందుకే కొన్ని షార్ట్ లెంత్తో 8 ఫ్యాక్ట్స్ కొన్ని పట్టుకొని వచ్చాను. మీకు నచ్చితే ఈ వీడియో అనేది ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లారిఫికేషన్ వీడియో చూసి అందులో ఉంటే కండిషన్స్కి ఓకే అయితేనే, ప్లస్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. క్లారిఫికేషన్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో అది ఏం లేదు, సో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఆ ఛానల్కి 200 అయింది కదా, ఈ ఛానల్కి అవ్వలేదని అలా అన్నాను అంతేగాని ఇంకేం లేదు. అంటే అలానే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని కాదు, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మంచి ఆడియన్స్తో 200 ఎప్పటికైనా రీచ్ అవుతాం గైస్, ఓకేనా? సో అది వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఓకే, బట్ సబ్స్క్రైబ్ ఛానల్కి అంటే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో చూసినా చేసుకుంటూ, బట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అనిపిస్తే కామెంట్ చేయండి గైస్. అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఇంకా మనం వీడియోకి వెళ్తాం. సో గైస్, మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సొట్ట బుక్కలు అనేది ఎలా వస్తాయని. అది చాలామంది అంటారు రేర్ క్వాలిటీ అని, కానీ కాదు గైస్. ఈ డింపుల్స్ అంటే సొట్ట బుక్కలు అనేవి మామూలుగా జెనెటిక్ డిఫెక్ట్స్ అన్నమాట. సో మనకి ఆ చిక్స్ దగ్గర సరిగ్గా మజిల్స్ గ్రో అవ్వలేకుండా, అంటే కరెక్ట్గా గ్రో అవ్వకుండా ఇన్కరెక్ట్గా గ్రో అయ్యి మధ్యలో గ్యాప్స్ అనేవి అయితే వదులుతాయి. సో దానివల్లే డింపుల్స్ అనేది ఫామ్ అవుతాయి గైస్. ఫ్యాక్ట్ నెంబర్ 2లో ఇప్పుడు వచ్చే ఫోటో చూసాక ఇది నిజమేనా అని అనుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతున్నట్టుగా ఈయన 1930లో న్యూయార్క్లో స్కై స్క్రాపర్, అంటే దాదాపు 443 meters ఉంటుంది, దాన్ని కట్టే ఈయన కన్స్ట్రక్షన్ వర్కర్ దాని మీద కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు. ఈ ఫోటో ద్వారా అతను ఏం చెప్తామనుకున్నాడంటే, ఇంత పెద్ద హైట్లో ఉన్న నేనే రోజు మీకు వచ్చే చిన్న ఇబ్బందులకే చాలా భయపడిపోతారే, అలా భయపడకండి అని ఒక మోటివేషన్ ఇద్దామని ఈ ఫోటో తీశాడనమాట గైస్. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఏంటంటే ఒక ఏన్షియంట్ మిత్ గురించి అనమాట. అంటే పూర్వకాలంలో ఒక మిత్ ఉండేది. ఏంటంటే మనకి బర్త్ మార్క్స్ వస్తాయి కదా, అవి అంటే పుట్టుమచ్చలు. అవి మనకి లాస్ట్ జన్మలో మనం ఎక్కడ ఎలా చచ్చిపోయాము, ఏ చోట్లలో చచ్చిపోయామని చూపిస్తాయంటే. ఇది జస్ట్ మిత్ గైస్. మీలో ఎంతమంది తెలుసు ఆస్ట్రిచ్ అనేది మనిషిని కానీ సింహాలు పులుల్ని కూడా చాలా ఈజీగా చంపేస్తుందని. సో దాని నాయిస్ అండ్ మైక్ సరిగ్గా పనిచేయదు కాబట్టి సౌండ్ రాకపోతే అడ్జస్ట్ చేసుకోండి. సో అయితే ఆస్ట్రిచ్ అనేది అంత స్ట్రాంగ్ అయినా కానీ అది కేవలం ఒక సింగిల్ కిక్తో కొట్టినా కానీ అది చాలా టైం తీసుకొని ఒక మంచి కిక్కే కొడుతుంది. దీనివల్ల మనకి పర్ఫెక్షన్ ముఖ్యం. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే వెహికల్ కంటే పర్ఫెక్షన్ ముఖ్యమని. సో గైస్, ఇక్కడ నేను మీకు ఒక ఫ్యాక్ట్లని అనుకోండి, ఒక మోటివేషనల్ ఫ్యాక్ట్ అనుకోవచ్చు. ఇక్కడ మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, గూగుల్ వీటన్నిటి సర్వర్ రూమ్స్ చూపిస్తున్నాను. కానీ ఇవన్నీ కూడా అమెజాన్ మీరు చూసే ఉంటారు ఒకే ఒక రూమ్లోనే స్టార్ట్ అయ్యాయి. గైస్, మీరందరూ కూడా గమనించే ఉంటారు, చాలామంది చిన్నపిల్లలు ఎన్నో క్వశ్చన్స్ ఒకరోజు అడుగుతూనే ఉంటారు అందరినీ కూడా. అది మనకి విసుగ్గా అనిపిస్తుంది. కానీ
ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే ఒక 4 ఇయర్ అబ్బాయి లేదా అమ్మాయి ఎవరైనా కానీ రోజుకి 400 క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే వరల్డ్ తెలుస్తుంది కాబట్టి దాని గురించి ఇంకా తెలుసుకోవడానికి ఈ 400 క్వశ్చన్స్ని యావరేజ్గా ఒక రోజుకి అడుగుతారనమాట. గైస్, మీకు తెలుసా 2000 ఇయర్ ఓల్డ్ ఒక చైనీస్ మమ్మీ, అంటే మమ్మీ అంటే మదర్ కాదు, సో మనకి మమ్మీ తెలుసు కదా, సో మొత్తం బ్యాండేజ్ చేసి చనిపోయినాక చుట్టి ప్రిజర్వ్ చేస్తారు వాళ్ళని. సో ఆ విధంగా ఒక చైనీస్ ఉమెన్ని మమ్మీలా తయారు చేశారు. అయితే ఆమె ఇప్పటి వరకు వరల్డ్లోనే బెస్ట్ ప్రిజర్వ్డ్ మమ్మీ. ఎందుకంటే ఆమె లోపల ఇంకా కూడా తన వెయిన్స్లో బ్లడ్ అనేది ఉంది. ఎస్, తను ఆమె పేరు జిన్ జూయి అనమాట. ఈమె చాలా బెస్ట్ ప్రిజర్వ్డ్ మమ్మీ. ఎందుకంటే ఆమె స్కిన్ అది చాలా సాఫ్ట్ అండ్ మాయిస్ట్గా ఉంటుంది. ప్లస్ ఆమె మజిల్స్ అనేవి ఇంకా ఇంటాక్ట్తో ఉన్నాయి. అండ్ తన ఏవైతే ఆ మజిల్స్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా ఫ్లెక్స్ చేయడానికి చాలా ఈజీగా ఉన్నాయన్నమాట. అండ్ టైప్ ఏ బ్లడ్ తన వెయిన్స్లో దొరికింది. ఈ విధంగా తను ఒక బెస్ట్ ప్రిజర్వ్డ్ మమ్మీ అయ్యింది ఇన్ చైనాలో. గైస్, ఇక్కడ మీకు ఈ ఫోటోలు కనపడుతుంది కదా, 30,000 ఇయర్స్ వరల్డ్ స్విమ్మింగ్ రైండర్ స్కల్ప్చర్ ఇది. ఈ స్కల్ప్చర్ అనేది ఒక మ్యామూత్, అంటే కొమ్ములు ఉంటాయి కదా, సో అటువంటి ఒక ఏనుగు యొక్క కొమ్ము నుంచి, ఆ టస్క్ నుంచి తయారు చేశారనమాట. ఇది ప్రజెంట్ లండన్లోని మ్యూజియంలో, దీన్ని ఫ్రాన్స్లో కనుక్కున్నారనమాట. అండ్ ఇది ప్రజెంట్ లండన్ మ్యూజియంలో ఉంది. దీని యొక్క సైజ్ 207 మీటర్స్. సో అది గైస్ వీడియో అయితే ఇంక మీటైతే ఇలానే మనకి వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. సో బీజిఎం అయితే ఈ వీడియోకి అయితే పెట్టలేదు, ఎందుకంటే మైక్ పని చేయలేదు కాబట్టి మ్యూజిక్ డామినేట్ చేస్తుందని. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచి ఎడిటింగ్తో, మంచి లెంత్ వీడియోస్తో, మంచి ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్తో బీజిఎంతో పాటు అయితే వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా మీరు ఇలానే అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తే చూసి సపోర్ట్ చేస్తారంటే అనుకుంటున్నాను. సో ఇంకో మంచి వీడియోతో కలుసుకుంటాం గైస్. అంటిల్ దెన్ టాటా బై బై, సీ యు లేటర్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.